గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణి ట్రక్ లాగా. ఇవాళ నుంచి అయితే మళ్ళీ మన వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయితే డ్యూటీకి అయితే వచ్చేసినాం ఇంటికి వెళ్ళి. ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి, మస్ట్ వాచ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం చేస్తుంటాం ట్రక్స్ గురించి. హలో గైస్, మనం మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చేసినాం. గిఫ్ట్ వచ్చింది పెట్రోల్ బంక్లా. నాకు బెల్ట్ వేసి చూడండి మెడకి. ఇక్కడ రోడ్డు కూడా ఉంది, ఎంత గలీజ్ ఉంది, మొత్తం రాళ్ళు రాళ్ళు. ఇప్పుడు పోలవరం పడ్డది. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ బీదర్ బంకులో సైడ్ ఫస్ట్ టైం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఒకటి ఏది బస్సు వెళ్తుంది, దానికి అసలు బ్రేక్ లైట్లు కూడా. హలో గైస్, మనం మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి బీదర్ వచ్చినాం మళ్ళీ సిమెంట్ తీసుకొని. ఏదైనా డ్యూటీకి వచ్చినా లోడ్ అయింది, టకా మనం బయటికి వచ్చేసిన. సో వీడియో అయితే ఎక్కడ తీయలే. ఇప్పటి నుంచి అయితే మళ్ళీ షురు. గైస్ మనం ఇప్పుడు వచ్చేసి టోల్గేట్ దగ్గర అయితే ఆగినాం, జైరాబాద్ టోల్గేట్ దగ్గర. ఇంకా మళ్ళీ అయితే మనం బయలుదేరదాం. నైట్ అయితే టైర్ పంక్చర్ అయింది, మళ్ళీ టైర్ మార్చుకొని వచ్చే వరకు మార్నింగ్ అయింది. ఈ రోజు అయితే నాకు ఒక గిఫ్ట్ వచ్చింది పెట్రోల్ బంక్ లా. ఇక్కడ బీదర్లో ఏంటంటే డీజిల్ 2000 లీటర్లు అయింది అనుకో, మనం బుక్ ఒక చిన్న బుక్ ఇస్తారు, ఆ బుక్ రాయించుకోవాలి. 2000 లీటర్లు అయితే ఈ క్యాన్ అనేది వస్తుంది, కొత్తది కూల్ క్యాన్ ఒకటి ఫ్రీగానే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ 4000 లీటర్స్ అయితే కుక్కర్, రైస్ కుక్కర్. 1500 లీటర్స్ అయితే బెడ్షీట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అన్లోడ్ దగ్గరికి అయితే వచ్చినాం. నైట్ వచ్చి ఎంట్రీ చేయించినాం. ఇప్పుడైతే శాంపిల్ తీస్తారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మస్తు సేఫ్టీ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇంకా నాకు బెల్ట్ వేసి చూడండి మెడకి. సేఫ్టీ బెల్ట్, ఇది బెల్ట్ అయితే వేసిరు. వెనకల దాని పైనకి అటాచ్ ఉంది చూడండి. నిలబడినంత రాదు, ఇది అట్లుంటుంది. ఇవి వేసుకొని ఇప్పాలంటే, పట్టలు ఇప్పాలంటే రిస్క్ అనిపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు బెస్ట్, కానీ మంచిదే. ఇది కూడా ఒక జారి పడ్డ కూడా కిందికి సడన్గా వెళ్ళిపోం, మనము లాక్ అయిపోతుంది. సీట్ బెల్ట్ ఎట్లా లాక్ అవుతుంది అట్లా. సో ఇది కూడా మంచిది, ఒక ఆడికి ఉండాలి. కానీ మనకు అలవాటు లేనందుకు ఇబ్బంది అనిపిస్తుంది కొత్తగా. చూడండి జరుగుతుంది ఇక్కడ కంప్లీట్ దగ్గర. లోపల మొత్తం ట్రాక్టర్లు వస్తున్నారు. దానిలోకైతే లోడ్ అయిపోతుంది లారీలో. మన పక్కన మ్యాచ్ అన్న వాళ్ళు కూడా కాపాడక సేమ్ ఇట్లా లోడ్ అవుతారు. మన వీడియోలో అట్లాగే మొత్తం జాకీలు వేస్తారు. మొత్తం చెరువులలో ఇక్కడ ఎట్లంటే చెరువులు మొత్తం వీళ్ళే క్రియేట్ చేస్తారు కదా, ఆ చెరువులలో పెంచుతారు. పెంచిన చేపలు పట్టుకొని వస్తారు. మరి ఏమాత్రం అట్లా పట్టుకున్నారు. చేపలు మొత్తం కలకత్తా వెళ్ళిపోతాయి అలా. వచ్చేసి ఐస్ దాన్ని డబ్బులలో పెట్టడానికి వచ్చేసి చేపలు ఎట్లా జేసీబీతో నింపుతారంట. దాంట్లో చెరువులో నుంచి మొత్తం చేపలను ఒక దగ్గరికి పెట్టి జేసీబీతో నింపేసి చేపలు బీహార్ అయితే వెళ్తాయండి లారీలు మొత్తం. ఐస్ కూడా వాళ్ళే బాక్సులలో నుంచి ఫస్ట్ తెచ్చారు. ఈ లారీలో మొత్తం ఐస్, ఆ లారీలో మొత్తం
బండి వచ్చేసి లోడ్ అయిపోయింది ఇప్పుడు డక్కన్ సిమెంట్ జామ్కి అయితే. ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది వచ్చేసి మొత్తం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటాయి. క్వారీలే, పెద్ద పెద్ద క్వారీలు ఇవన్నీ డంపర్లు నడుస్తాయి. మీకు ఆ రోజు చూపించినాక డంపర్లు, ఆ డంపర్లు మొత్తం అయితే నడుస్తాయి క్వారీలల్లో. వచ్చేసి డక్కన్ సిమెంట్కి వెళ్ళే దారి ఇప్పుడు మన పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అయితే ఒక ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసి మనం అయితే వెళ్ళిపోవాలి. పొద్దుగాల వరకాలు అయితే ఉద్గిరి అయితే దాటాలి. దాటేసి అక్కడ అన్లోడ్ చేసుకుంటే ఇంకా మన లోడ్ అవుతుందో కాదో చూద్దాం ఒకసారి అయితే. ఇక్కడ మంచి బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇక్కడ. బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ మంచి వాటర్ ఫ్లో బ్రిడ్జ్. వాటర్ అయితే సన్నం ఫ్లో అవుతున్నాయి, ఎక్కువ ఫ్లో అయితే లేవు. వర్షాకాలంలో మాత్రం ఎక్కువనే ఫ్లో అవుతున్నాయి, సన్నమేం ఫ్లో అవుతలేదు. మరి వర్షాకాలం మాత్రం ఏమో డేంజర్ ఉంటుంది. ఇక్కడ కండిషన్ బాగుంటుంది అన్నమాట, లొకేషన్ బాగుంటుంది, ప్లస్ సన్సెట్ అయితే ఉంటుంది. వాటర్ అయితే ఎంత మంచి ఫ్లో అవుతుంది. ఎక్కువ వాటర్ ఫుడ్ ఉన్నాయి, చెక్ డ్యామ్లు ఎట్లాగా వస్తాయి అట్లా కాకుండా హైట్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఇలా చెప్పని ఇంకా నల్లమల ఫారెస్ట్ సేమ్ అట్లుంటుంది కదా విత్తనాల. అక్కడ వెళ్ళడానికి అయితే ఎవరికి ఛాన్స్ లేదు, అసలు ఛాన్స్ అంతగా లేదు. వచ్చేసి మనం వేరే ఇప్పుడే మనం డీజిల్ అయితే కొట్టించినాం. ఇంకా బయలుదేరదాం. ఆ కమల్ నగర్ దగ్గర అయితే వెళ్ళి ఆగుదాం. ఎందుకంటే మహారాష్ట్రలో జరిపి కావచ్చు మార్నింగ్ టైం కానీ చూసుకొని ఎంట్రీ కావాలి. సో కమల్ నగర్లో అయితే వెళ్ళి ఆగి కాల్ చేసి కనుక్కొని అట్లయితే బయలుదేరదాం. టైం వచ్చేసి 6 అయితే అవుతుంది, 6:30 అయితే అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే పండుగలకు అందరు ఊరికి వెళ్తారు కదా. సో ట్రాఫిక్ అయితే ఏమో డేంజర్ ఉంది హైదరాబాద్ సిటీ అవతల. సో అందుకనేసి చాలా లేట్ అయిపోయింది బీదర్ వచ్చే వరకల్లా. లేదంటే మహారాష్ట్ర ఏంటంటే మబ్బుల్నే వస్తాయి కదా, ఎప్పుడైనా 3-4 వరకల్లా బీదర్లు ఉంటా. ఆల్మోస్ట్ 6 అయిపోయింది టైం, చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. సో ఇంకేం చేయలేము, చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కమల్ నగర్ దగ్గర వరకైతే వెళ్ళి ఆగుదాం. అక్కడ వెళ్ళి ఆగి పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇదే పాన్ వెంకటేశ్వర్ షాప్ వచ్చేసి ఇది పోదాం వచ్చేసి. ఈ స్మాల్ డౌట్ అయితే వచ్చింది ఏంటంటే పంక్చర్ అయింది, మోడే వదలలేదు, లేకపోతే గాడి తప్పైంది. మనం పార్కింగ్ అయితే వెళ్తున్నాం. ఉద్గిరి పార్కింగ్కి వెళ్తే పండుగ అంటాం, మరి లెఫ్ట్ లోడ్ అవుతుందా కాదా డౌట్. మరి పార్కింగ్కి వెళ్ళిన తర్వాత అయితే బాడీ కూడా క్లీన్ చేయాలి. క్లీన్ చేయలే కొంచెం ఇక్కడ మొత్తం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది కదా. మనం ఒకసారి వచ్చినాం కదా కాంతార్ రోడ్, ఆ కాంతార్ రోడ్కి అయితే వచ్చాం మళ్ళీ. సో ఈ ఘాట్ సెక్షన్ దిగేలోపు ఏమన్నా పోతే పోవచ్చు, మొత్తం దుమ్ము అనిపిస్తుంది. మొత్తం ఒకవేళ పోయిందనుకో ఉన్నకాడికి అయితే క్లీన్ చేద్దాం. ఇంకో చీపురు కొనాలి, చీపురు కూడా లేదు, చాలా రోజులు తీసుకోక అట్లానే గడుపుతున్నా. తీసుకోవాలి. మార్నింగ్ వెళ్ళి చీపురు కొనుక్కొని ఆ బాడీ సాఫ్ చేసుకొని ఆ కొన్ని పనులు అయితే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, ఆ పనులను అయితే వేసుకున్నాం బాయ్స్. ఇక్కడ రోడ్డు కూడా ఉంది, ఎంత గలీజ్ ఉంది, మొత్తం రాళ్ళు మొత్తం రాళ్ళే ఉంది. ఇట్లాంటి రోడ్లలో వస్తే టైర్లు పక్క పడుతుంది. ముందు ఇల్లు చూడండి ఎట్లాగా మొత్తం డౌన్ అయితే దిగాలి. ఈ మొత్తం ఈ గుట్టలు పొద్దుగా ఆ టైర్లు అయితే మరి డేంజర్ ఉన్నది నా పరిస్థితి. ఎందుకంటే పంక్చర్ అయితే మన టైం అయింది. ఎందుకంటే నాన్ స్టాప్ వచ్చినాక నైట్ మొత్తం. సో నైట్ మొత్తం నాన్ స్టాప్ వచ్చే వరకు బాగా హీట్ అయినాయి. అట్లే వచ్చే వరకల్లా ఆపనీకి అయితే ఛాన్స్ లేకున్నది. అందుకనేసి ఈ రోడ్లో ఆపనీకి అసలు ఛాన్స్ ఉండదు. పార్కింగ్ లాగా మన సైడ్ లాగా అసలు లేదు, మొత్తం ఘాటే ఉంది కాబట్టి ఇబ్బంది అయిపోయింది అనమాట. నా ఊరు కూడా ఎట్లా వచ్చిన ఊరు అయితే వాటర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. వాటర్ బ్రిడ్జ్ తర్వాత ఊరుంది. ఇట్లా దిగి మళ్ళీ మనం పైకి ఎక్కాలి అటు సైడ్. మళ్ళీ అటు కూడా కంకర్ రోడ్ ఉంది. కంకర్ రోడ్ అయితే మంచిగా అవుతుంది. గైస్ ఇప్పుడు వచ్చేసి లోడ్కి అయితే వచ్చినాం. మళ్ళీ మనం ఇప్పుడు సచిన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాం. ఇందు నుంచి మనకైతే ఇప్పుడు పోలవరం పడ్డది. ఇప్పుడైతే వెళ్ళలే మనం పోలవరం. సో ఎట్లెట్లుంటుందో చూద్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మరి అన్లోడింగ్ అవుతుందా కాదా, లేదంటే పండగ కదా ఆంధ్రాలో చూద్దాం ఎట్లా అవుతుందో. అన్లోడ్ కాకపోతే వీలైతే దగ్గర ఉంటే పోలవరం వెళ్ళి చూద్దాం, లేకపోతే అన్లోడ్ అయితే చేయించుకున్నాం.
పార్కింగ్ సచిన్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ అయితే పోయి మనం పట్టలు కడుతుండీ. ఆయన మనోడే పట్టలు కట్టారు. ఆయన అట్లా వచ్చేసి లోడ్ అయిపోయింది. పట్ట కట్టుకొని ఇంకా బిల్లులు కూడా తీసుకొని అయితే బయలుదేరాలి. లోడ్ వచ్చేసి పోలవరం ఈసారి అయితే అద్దంకి దగ్గర పోలవరం గుంటూరు సైడ్ చూద్దాం. మనకైతే తెలియదు పోలవరం ఇంతవరకు గుంటూరు వెళ్ళలేదు ఇంతవరకు గట్టిగా మాట్లాడితే. సో ఏంటి కథ చూద్దాం. కొత్త పోతుంటే జర మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇంకా టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి బీదర్లో పోయి మళ్ళీ డీజిల్ వేసుకోవాలి. చూద్దాం. ఇంకా డీజిల్ అయితే వేసుకొని బయలుదేరిపోదాం. ఇంకా అలా వినోదాన్ని వెళ్తున్నాడు. ఇంకా మనం ఈ రోడ్ అయితే ఇక్కడ మహారాష్ట్రలో అయితే మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి. మనలాగా డాంబర్ రోడ్లు అయితే వేరు. ఎందుకంటే ఇక్కడ మొత్తం నల్లరేగడి కదా. సో నల్లరేగడి ఉంటుంది కాబట్టి రోడ్లు స్లిప్ అయిపోతాయి. డాంబర్ రోడ్ వేస్తే అటు ఇటు అయితే కొంచెం అందుకనేసి మొత్తం సీసీ రోడ్లు వేస్తారు. సిమెంట్ రోడ్ అయితే పెద్దగా అక్కడిక్కడ బిసిగిపోదుగా. మొత్తం ఇట్లా మన చెత్త ఎట్లుంటుందో స్లాబ్ అట్లా ఒకటే లాగా ఇట్లా డబ్బలాగా పడుతుంది కాబట్టి అట్లా పెడతారు. సిమెంట్ రోడ్లు అయితే వేస్తారు. ఇక్కడ మన దిక్కు సిమెంట్ రోడ్లు వేస్తే నడవవు. కాకపోతే వర్షాకాలంలో ఇబ్బంది ఈ రోడ్ల పైన. ఎందుకంటే గట్టిగా స్పీడ్ కూడా కొట్టాం అనుకో బండి స్కిడ్ అయిపోతుంది. అట్లా ఉంటుంది. కొంచెం డేంజర్ సిచ్యువేషన్. ఇంకా చూసి నడుచుకోవాలి ఈ రోడ్ల మీద. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మహారాష్ట్రలో పెద్ద రోడ్లు మంచిగా లేకపోతున్నాయి కానీ నిన్న మొన్ననే కానీ అంటే 2-3 years బ్యాకే కొంచెం మంచిగా అయినాయి. అంత సీసీ రోడ్లు వేసి వచ్చారు. ఎక్కడ పోయినా మహారాష్ట్ర ఇవే ఉంటాయి సీసీ రోడ్లే. ఓన్లీ చిన్న చిన్న విలేజ్ రోడ్లు తప్ప ఈ నేషనల్ హైవేలు మొత్తం ఇంతే. ఇది వచ్చేసి మన లాతూర్ రోడ్డు. ఉద్గీర్ నుంచి లాతూర్ సోలాపూర్ రోడ్ అనమాట. సోలాపూర్ తుల్జాపూర్ ఇదంతా ఇట్లకెళ్ళి పోతాయి బస్సులు ముంబై వరకు. ఉద్గీర్ నుంచి బస్సులు అయితే వెళ్తాయి కదా. అవి అయితే ఇట్లకెళ్ళి వెళ్తాయి అనమాట. అట్లా అయితే మార్నింగ్ 6 మనం ఇప్పుడైతే బయలుదేరినాం. టైం వచ్చేసి 7 అయితే అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడైతే బయలుదేరినాం. ముందర అయితే ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ అయితే వస్తుంది. బార్డర్ అయితే చూస్తుంది చూడండి ఎట్లుంటుందో. అక్కడ ఒక్కొక్కసారి అయితే పోలీస్ వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి అయితే ఉండరు. అయితే ఇట్లా ఆగినప్పుడు వాళ్ళు తీసుకుంటే అయిపోతుంది. మనం ఎట్లా ఆపడం అయిపోతుంది. ఆగినప్పుడు ఇట్లా వాళ్ళు పిల్లల్ని చెక్ చేసుకుంటే అయిపోతుంది. డీజిల్ రేట్ వచ్చేసి కుక్కర్ అవుతుంది. సార్ బండి అయితే ఉంటపాల్ట్ అయింది. ఇక్కడ ముఖం చేసిన ఆ బండి మీద ఒక పిల్లలు పెట్టాలి. యాక్చువల్గా ఉంటపాల్ట్ చేసి ఇటు సైడ్ అయితే పెట్టినాం. ఇవి కూడా మన బండి సాడితేనే కొన్నారా నా బండి? అది మన టీ కూడా ఫ్రీగానే వస్తారు బంకులో. ఫుల్ టైం చేసుకుంటాం. మన చేపల్లో లోడింగ్ అయింది చూసినావాడా? తీసినాక వీడియో తీసుకున్నా దాన్ని. భలే వస్తున్నా అది చేపలు పెద్ద పెద్ద. ఏం చేపలు అవి? అట్లా వెరైటీగా ఉన్నాయి. మన సైడ్ తింటారా అవి? ఎక్కువ తినవద్దు. పచ్చవాతంలో కాళ్ళు నొప్పులు పడతాయి. వెరైటీగా ఉన్నాయి. జాకి వచ్చి లేపుతున్నారు చేపలు. తప్ప పొట్టుకి కాలి బాగానే ఉంటాయి. పండుగ ఇక్కడ పోతాయి బీహార్ మొత్తము. అక్కడ మొత్తం అవే తింటారా? ఇవన్నీ అయితే మన సబ్స్క్రైబర్ బీహార్ బంకులో. మన సబ్స్క్రైబర్ డైలీ ప్రతి వీడియో అయితే చూసింటాడు. తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడాడు. సో అట్లా వింటాడు మంచిగా. ఒకరోజు ఛానల్ చూపించినందుకు మన డైలీ అయితే వాచ్ చేశాడు. ఓకే అన్న, హాయ్ బాయ్. అయితే బయలుదేరుతున్నాడు. ముందర పోయి అయితే నేర్చుకుందాం. డాడీ చిన్నది అపరియాస్ బండి అయితే అప్పుడు అమ్ముతాడు. టీవీ చూడాలి. ఇప్పుడు రన్నింగ్లో పోతుంటాను కదా. అప్పుడప్పుడు వీడియోలో అయితే చూస్తాడు. చూడండి. ఓకే గైస్, మనం ఇద్దరం డాడీ కూడా వచ్చేసిండు. ఇప్పుడు ఇద్దరం అయితే డీజిల్స్ అయిపోయినాయి. డీజిల్ కొట్టించుకోవడం. ముందర దాబాకాడ అయితే మనం తినేసి బయలుదేరదాం. డాడీ డ్రైవింగ్ చూపిస్తుంది చూడండి. అలా మామూలుగా ఉరుకోడు, చంపుతాడు బండిని అయితే. మనమే అంటే మనకు తోపు అన్నమాట ఆయన. మా గురువు ఎంతకైనా మా డాడీ. సో ఓకే, ముందరికి వెళ్ళిన తర్వాత చూద్దాం. డాబా దగ్గరికి అయితే వచ్చి ఆపినాం. డాడీ బండి ఆపింది. ఇక్కడ వెనకాల నేను ఆపిన. డాబా దగ్గర అయితే మన జీరా రైస్ మన తినేసి పోదాం. పొద్దుగాల నుంచి ఎన్ని కిలోలు ఉన్నాయి? అది అవుతురా
అయితే మనకు బియ్యం ఇచ్చిండు. ఇంటికి వెళ్ళాం కదా, సో బియ్యం అయితే అయిపోయినాయి. అట్లా ఉన్నాయని వండుకొని ఇంటికి వెళ్ళినా. మళ్ళీ అయితే మాకు ఒక 5-6 కిలోలు బియ్యం అయితే ఇచ్చిండు. ఎప్పుడు డాడీకి సాగు ఉంటాడు, సంచి కొంటాడు. సో ఎట్లానే మనకి బియ్యం అయితే ఇచ్చిండు. బియ్యం అయితే బండ్లో పెట్టుకొని ఇంట్లో పోయి ఏముందో స్పెషల్గా తినేసి డాడీని బిల్లు కట్టమన్నాం. ఏమంటాడు చూద్దాం ఇప్పుడు తిన్న తర్వాత. ఇప్పుడు వచ్చేసి సంగారెడ్డి దగ్గర అవుతున్నాం. టీ తాగడానికి ఆగినాం. సర్వీస్ రోడ్లకు తీసుకోవాలి. ఏడా పెట్రోల్ బంక్ గడ్డ ఎక్కంగా ఆడ దాటినాక చలి ఘోరంగా పెడుతుంది. రింగ్ రోడ్ దాటినాక అయితే ఇంకా నిద్రపోదాం అని ప్లానింగ్ చేస్తారు మన వాళ్ళు. పండుకుందాం మనకు కూడా నిద్ర అయితే వస్తుంది కొంచెం. పోటీలో మేము పోతే జర్నీ అయితే మాకు మంచిగా అవుతుంది. పోటీకి వెళ్తే అట్లా అంతే. సిటీలో ఎప్పుడు వెళ్ళినా ఇంకా పోటీగానే వెళ్ళాలి. అట్లయితేనే జర్నీ మంచిగా అవుతుంది. బయలుదేరాడు ఇంకా మనం కూడా బయలుదేరి అన్న అయితే ఇంకా వస్తున్నాము. చూద్దాం సిటీలో ఈరోజు ట్రాఫిక్ ఉందా లేదా. అందరూ పండుగలకైతే ఇంటికి వెళ్ళినా సంక్రాంతి పండుగకి మరి ఎవడన్నా ఉన్నాడా లేదా సిటీలో ఫుల్గా ఇంకా ఇట్లా. నిన్న అయితే ఈ రోడ్డు సంగారెడ్డి కాడ ఈ రోడ్డు కూడా ఫుల్ జామ్లో పోతుండే. ఎప్పుడు పండుగలకైతే ఇక అందరు ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి అందరూ ఎక్కువ మన సైడ్ ఆంధ్ర పీపుల్ అయితే ఎక్కువ ఉంటారు కదా. సో అందరూ అయితే వెళ్ళిపోయారు ఎవరి ఊళ్ళకి వాళ్ళు. పండుగ కాబట్టి చాలా ప్రశాంతమైన విశాలమైన రోడ్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. చూద్దాం ఇంకా సిటీలో ఎట్లెట్లుందో ట్రాఫిక్ ఏందనేసి అయితే చూద్దాం. డాడీకి దొరకకుండా పోతున్నాడు. ఇప్పటికి 3 సార్లు సైడ్ కొడితే 3 సార్లు సైడ్ కొట్టింది నాకు. మళ్ళీ ఇంకా స్పీడ్ చూపిస్తుంది చూడండి ఎట్లా పోతుంది. ఇప్పుడు మనది వచ్చేసి అయితే పోతుంది. డాడీ అయితే పోతున్నాడు మళ్ళీ 50 పోతుంది. ఇంకా దొరకకుండా వెళ్ళిపోతుంది. సరే వెళ్ళిపోతాడు. ఆయన బండి ఎప్పుడైతే భయం అవుతుంది. అట్లా చిన్నప్పుడు బండి పోతుంది వెళ్ళా. కానీ పెద్దగా అయినాక నేను డ్రైవర్ అయినాక ఆయన బండి ఎక్కాలంటే నాకు భయం అవుతుంది. అట్లా పోతుంది. ఏందో ఇంకా వాళ్ళ సీటే అంటే అంతే కదా. బండి 14 టైర్ మాది 16 టైర్. అందులో వాళ్ళు పిలవకున్నాక రివర్స్ గేర్ వేసింది. కార్ అయినా రివర్స్ గేర్ వేసి రివర్స్ వస్తుంది. తప్పిపోయినట్టు ఒక ఆయన రాంగ్ రూట్ వస్తుంది. వల్ల ఏదో ఏమంతా కార్ అయినా రాంగ్ రూట్, పక్క రాంగ్ రూట్, మొత్తం రాంగ్ రూటే. ఏమవుతారో డివైడర్ పట్టుకొని వెళ్ళాలి యాక్చువల్గా మనం. ఇట్లా అందరూ ఈ రోడ్లో వెళ్ళొచ్చు మనం. మేము హైదరాబాద్ అనుకుంటున్నాం కానీ కాకపోతే అలా గుట్టలు ఉన్నాయి మొత్తము. డివైడర్ పట్టుకొని వెళ్తే మొత్తం గుట్టలు అమ్మ మా డాడీ పండుగ సైడ్ కొడతాం. మా డాడీకి మళ్ళీ వచ్చిన మన సైడ్ గైస్. మనం ఇప్పుడు అయితే చిట్యాల దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ మంచు చూడండి స్టార్ట్ అయింది. ఇంకా ఇట్లాంటి మంచు కురిసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇట్లా 4 ఇండికేటర్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే మన వ్యూ ఇంటికి వెళ్ళి కార్లలో బాగా స్పీడ్ వస్తారు కదా. సో వాళ్ళకి ఏమైనా కనిపించదుంటే కనిపిస్తుంది. మన జాగ్రత్త అయితే మనం వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ పట్టుకొని ఎందుకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు మంచు కురుస్తుంది కదా. సో కార్లలో అయితే స్పీడ్గా వస్తారు. తప్ప మనం వచ్చేస్తారు. వెళ్ళిపోతే వాళ్ళు డివైడర్ సైడ్ పట్టుకొని వెళ్ళిపోతుంది. కార్ అయితే వస్తున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. స్మూత్గా వెళ్ళిపోయింది కదా. అట్లా మొత్తం మంచిగా ఎటు చూసినా మంచిగా కురుస్తుంది. ఒకతోన కురుస్తుంది, ఒకతోన బంద్ అవుతుంది. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. మంచి టైంలో మాత్రం పక్కా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. 1-2 నిమిషాల్లో చాలా డేంజర్ ఘోర ప్రమాదాలు అయితే అవుతున్నాయి. మరి దీనివల్ల చలికాలం అయిన ఇబ్బంది, ఎండాకాలం అయిన ఇబ్బంది, వర్షాకాలమైన ఇబ్బంది అన్నట్టు. ఎప్పుడైనా మన జాగ్రత్తలు అయితే మనం వెళ్ళాలి. లేకపోతే ఇక అంతే కథలు. మంచు ఇంతగానం డేంజర్ అంటే డేంజర్ ఉంది. ఎటు చూసినా మొత్తం మంచి. లెఫ్ట్ సైడ్ చెరువు ఉంది. సో చెరువు ఉన్నందుకు ఇంకా ఎక్కువ వచ్చింది మంచి. లెక్కతోన ఇట్లా వాటర్ కానీ చెరువు కానీ ఏదైనా ఉంటే పక్క చాలా అంటే చాలా వస్తుంది.
ఇదిగోండి అంతా చెరువే. లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు పాతాళ లాగా కనిపిస్తుంది చూడండి, అంతా చెరువే అదంతా. అన్న వాళ్ళు పోటీకి కానీ వేసుకుంటలేరు కదా. నిద్రమవుతున్నాడు ఆయన ఆల్రెడీ. అమ్మ నిద్రమాపుల్లో ఉన్నాడు ఆ డ్రైవర్ అన్న. ఏమో కొద్దిసేపు ఆపుకొని వండుకుంటే ఏమవుతుంది, ఎందుకు అంత పోవడం అవసరం నిద్రలో. నైట్ వెళ్ళే వరకల్లా టైం వచ్చేసి 12 అయితే 11 o'clock అయితే వెళ్ళినాము. 11 o'clock వెళ్ళి 11:30కి వచ్చేసి ఇక్కడ ఆగి తిన్నాం అనేసి ఆగినాము. 11:30కి ఆగితే ఆ దాబాలా అన్నం అంటే ఫుడ్ లేకున్నాడు అప్పుడే. రైస్ మళ్ళీ ఫ్రెష్గా ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగినాం. సో రైస్ ఫ్రెష్గా ఉండి ఇచ్చే వరకల్లా మాకు 12:30 అయింది. దాదాపుగా 1 hour అయితే ఫ్రీగా కూర్చోబెట్టి తర్వాత ఇచ్చిండు. ఆడికి వెళ్ళి బయలుదేరే వరకల్లా 1 అయింది. సో ఇంకా అది ఏమైతే తిన్నామో మంచిగా గుడిలో తిన్నాం, కడుపు నిండా తిన్నాం. ఇంకా తిన్నకాడికి అక్కడ తిన్నకాడ నుంచి ఇంకా సురువు అయింది చూడు నిద్రమాపు. ఆ జైరాబాద్ టోల్ గేట్ కాడికి వచ్చే వరకు నిద్ర ఫుల్ గుంజుకొస్తున్నది. అక్కడ ఆపి ఒక టీ తాగి మళ్ళీ అయితే ఇంకా డాడీకి ఇద్దరం జత పైన వచ్చినాం కదా. ఇంకా ఆయన ముందర నేను వెనకలు అన్నట్టు పోటీల మీద పడి పోయినాం మెల్లగా. పోటీలు ఇట్లా కాంపిటీషన్ లాగా పోతే జర నిద్రమాపు వెళ్ళిపోతుంది అన్నట్టు అట్లా కాంపిటీషన్ లాగా వచ్చేసినాం. సిటీ దాటలే, ఎట్లయినా నైట్ సిటీ దాటలే కాబట్టి సిటీ దాటి వచ్చి ఆరామ్సే పండుకొని ఇప్పుడు పొద్దుగా లేచి దాదాపు ఇప్పుడు 5:30కి అయితే లేచి మళ్ళీ బయలుదేరుతున్నా. అలారం పెట్టుకొని 5:30కి లేచిన బయలుదేరుతున్నా. విజయాలు వచ్చి ఇంకా 4 kilometers ఉంది చూడండి. బండ్లు కార్లు వెళ్తున్నాయి చూడండి. పాపం వాళ్ళు కూడా స్లో అయిపోయారు. అట్లయితే వెళ్ళేటోళ్ళు ఉంటే అట్లా స్లోగా వెళ్ళాలి, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా. స్పీడ్గా వెళ్తే వాళ్ళకి డేంజరు, మనకి డేంజరు, పోయేటోళ్ళకి డేంజరు. సో అట్లా నిదానంగా అయితే వెళ్ళాలి. ఏంటో మరి ఇంత డేంజర్ ఫస్ట్ టైం చూస్తున్నాను మంచి అయితే. నేను మన రోడ్ల పైన ఆంధ్ర కర్ణాటక అక్కడ వెళ్తే మాత్రం ఎప్పుడు ఇట్లే ఉంటుంది అనుకో, అడవి రాజ్యం కాబట్టి మొత్తం అట్లే ఉంటుంది. ఇప్పుడు మన సైడ్ ఫస్ట్ టైం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఒకటి ఏది బస్సు వెళ్తుంది, దానికి అసలు బ్రేక్ లైట్లు కూడా లేవు. ఇట్లాంటివి ఉన్నప్పుడే డేంజరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కేర్ఫుల్గా. ఎవరు చెప్పలేకపోతారు అటువంటి వాళ్ళకి మాత్రం. అసలు ఏం కనిపిస్తుంది అక్కడ ముందర బండ్లు పోతున్నాయి, ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు, ఇవే లేదు అసలు దాంట్లో ఆడ పోతున్నాయి. కార్లు అన్న వాళ్ళు ఇట్లా స్పీడ్ వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు అర్జెంటే ఉంటుంది. మరి ఏం పనులు ఉంటాయి అర్జెంట్ కానీ ఉండొచ్చేమో అర్జెంట్, కానీ మరీ ప్రాణాల మీద తెచ్చుకున్నంత అర్జెంట్ అయితే ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు. ఏం మనసు వచ్చేసి మనం నార్కెట్పల్లి దగ్గర అవుతున్నాం. ట్రైన్ నుంచి అయితే దిగాలి. ముందర నుంచి లెఫ్ట్ పట్టుకొని వచ్చినాం, మళ్ళీ కనిపించకుంటే ఆగమవుతామని ముందర నుంచి లెఫ్ట్ పట్టుకొని వచ్చి సర్వీస్ రోడ్లో దిగిపోయినాం. ఈ బ్రిడ్జ్ కింద రైట్కి మళ్ళీ వేసి మనం వెళ్ళిపోవాలి. ఇలా దిగి ఒక బూస్ట్ అయితే తాగుదాం. బూస్ట్ తాగి మళ్ళీ అయితే బయలుదేరదాం. ఇంత మంచి నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఎప్పుడు చూడలే. మరి ఇంత మన సైడ్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగానే. ఏంది మరి ఇంత డేంజర్ మంచి అంటే మామూలు వాటర్లో దానికి వాటర్ కొట్టే సెట్ అవుతుంది, కానీ కొట్టాలి. బూస్ట్ తాగేటప్పుడు ఆపి కొడదాం. అంటే మనం అయితే తెలంగాణ బార్డర్ అయితే దాటినాం, ఆంధ్రాకి అయితే ఎంట్రీ అయినాం. ఇది వచ్చేసి కృష్ణా బ్రిడ్జ్. వాటర్ ఫ్లో చూడండి ఏమో డేంజర్గా ఉంటుంది ఇక్కడ వాటర్ ఫ్లో. మీకు చూస్తాగండి దగ్గరికి వెళ్ళి మంచిగా బాగుంటుంది. ఒకసారి చూసినా మీకు మొత్తం వాటరే, సముద్రం నాకు చూడండి మొత్తం మొత్తం అది సముద్రం లాగా వాటర్ ఫ్లో మొత్తం వాటర్ ఫ్లో అండి. మళ్ళీ ఇక్కడ అయితే తెలంగాణ ఆంధ్ర బార్డర్ వస్తుంది, కాకపోతే ఇక్కడ అయితే బార్డర్ లేదు, ఇంతకుముందు ఉండే బార్డర్. కానీ ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. 12 లోపు వస్తేనే అన్లోడ్ చేస్తాను అంటున్నారు పౌల్ట్రీ ఫామ్స్లో. ఎందుకంటే ఇది పండుగ కదా, సో ఇంకా వాళ్ళు కూడా మధ్యాహ్నం వరకు వేసి మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్ళి ఇంకా కౌస్ పండుగ అయితే వేసుకుంటారు అనమాట. సో 12 లోపు అయితే వస్తే అన్లోడ్ చేస్తామంటున్నారు. చూద్దాం. ఇంకో ఇది వచ్చేసి ఒక 120 kilometers అవుతుంది, 10 అవుతుంది. 12 లోపు అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. వెళ్తే అన్లోడ్ అవుతుంది. సో లేకపోతే చదువుకోవాల్సింది, పండుగ మనం చేసుకోవాలి. అప్పుడు అయితే వచ్చింది ఫస్ట్ టోల్ గేట్ మనకు, దాచపల్లి టోల్ గేట్. ఇది టోల్ గేట్ దగ్గర అంతివాయిస్ ఉంటుంది అంటావు. సరే తెలియదు అనుకున్నాను. ఫస్ట్ టోల్ గేట్ ఇదే మనకు. అది ఈ రోడ్లో వెరైటీగా హైవే రోడ్లోనే బ్రేక్ కట్టలు వేసారు.
పెద్ద బ్రేక్ కదా 2 వేసారు. మంచి స్పీడ్లో కూడా ఉంటే నైట్ టైం గుంపులో బండి చంగా ఉంటుంది. ఆల్రెడీ బండ్లు మస్తు దొరికింది కదా టైర్లో గిట్టలో అసలు అడ్డాయి. 3 వేసారు అలా వెనకాల ఒకటి అట్లా ఏదో 5,000 కానీ ఇక చేసింది కాబట్టి వేసారు. నైట్ టైం అయితే ఇంకా దడ అంటే బండి కనిపించవు ఎట్లాగో. వచ్చేసి పిడుగురాల రామ్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పారు. అర్థానికి కొద్దిగా మంచిగా పడ్డదందుకు అర్థం ఏం సరిగ్గా కనిపించలే కెమెరాలో. ఇక్కడ వచ్చేసి మన గుంటూరు పోవాలంటే లెఫ్ట్ దిగాలి, అద్దంకి పోవాలంటే రైట్. చెన్నై చక్కగా నుంచే మనకు రోడ్లు అయితే విడిపోతాయి. మనం అద్దంకి రైట్ వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే లెఫ్ట్ వెళ్తే గుంటూరు రోడ్. ఇది గుంటూరు రోడ్డు. మనం వెళ్ళాల్సింది చెన్నై రోడ్డు. చెన్నై అంటే ఈ అద్దంకి రోడ్డు రైట్ మాలాలి. ఇక్కడ చూడండి పైనకి వెళ్ళి హైవే పైనకి వెళ్ళి రైల్వే బ్రిడ్జ్ ఉంది. మంచిగా గుంటూరు పోతున్నందుకు అన్ని మంచి చూస్తున్నాం చెన్నై రోడ్లో. మన ఎప్పుడైనా అంటే కిందికి వెళ్ళి రైల్వే పోతే పైనుంచి రోడ్ ఉంటుంది కదా, ఇలా కింద నుంచి హైవే ఉంది, పైనుంచి రైల్వే ఉంది. బాగుంది. మనం ఇలా లాగి టిఫిన్ చేయాలి. బాగా ఆకలి స్టార్ట్ అవుతుంది. మరి కొద్దిసేపటి నీకు ఆకలి మామూలుగా ఏది ఇక కన్నుకు వస్తుంది. ఇట్లా పొగలు బల్బానే వెళ్తున్నాయి కానీ మరి ఏముంటే ఇంకా పొగలే ఉన్నాయి. వెళ్ళేవాళ్ళు చూడలేదు. టైం వచ్చేసి 11:25 అయితే అవుతుంది. అద్దెంకి అయితే రీచ్ అయినాం. ఇంకొక 2-3 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద హనుమాన్ స్టాచ్యూ అవుతుంది. అద్దంకే ఊరు పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఊర్లోకి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి అయితే రైట్ తీసుకొని కోళ్ళఫారం ముందుకైతే వెళ్ళాలి. రోడ్డు చూడండి ఎట్లుందో. చిన్న చిన్న రోడ్లల్లో కోళ్ళఫారం, పెద్ద కోళ్ళఫారం ఉంది. పౌల్ట్రీ ఫామ్ మొత్తం వచ్చేసి పొగాకు తోట చూడండి. అంతా పొగాకు ఉంటుంది కదా మనది. పొగాకు తీసుకో ఎండబెడతారు. కాడ అయితే ఎండబెట్టారు కానీ చూపించలేదు. మ్యాప్ పెట్టుకొని మనకి ఆల్రెడీ అన్నవాళ్ళు అడ్రస్ చెప్పారు. అండ్ ఆల్సో మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం ఎంతకైనా మంచిగా అనేసి. ముందర వెళ్ళి మళ్ళీ రైట్కి మళ్ళాలి. ఆ ముందర వెళ్ళినాక ఇంకా టైట్గా ఉందంట రోడ్ అయితే. అవి చూడండి ఇప్పుడు ఎంత టైట్గా ఉందో. బైక్లో వస్తే ఇబ్బంది అయిపోతుంది ఈ రోడ్లో. దుమ్ములు వేస్తుంది. వాళ్ళు ఏమో ఇక నారాయణ కొట్టుకుంటున్నాం అవుతారు వాళ్ళు. నుంచి మనం రైట్ మళ్ళాలి. ఏదో ఊరు కూడా ఉంది ఇక్కడ పోలవరము ఏదో రైట్ అయి నుంచి బండి చాలా అరుగుతుంది. చిన్న రోడ్లలో వాళ్ళు పుల్లపాలలో ఇంకా 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1.9 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి వంట కూడా చేసుకుందాం. 12 వస్తే అన్లోడ్ చేస్తాడు. కాకపోతే టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:55 అవుతుంది. ఇంకా 5 మినిట్స్ అయితే ఇంకా తుట్టే ఉంది. 5 మినిట్స్లో పోలేము లేదు. ఈ రోడ్డు ఏమో డేంజర్గా ఉంది. 5 మినిట్స్లో కాదు, 10 మినిట్స్ కాదు, 20 మినిట్స్ పడుతుంది నాకు తెలిసి. ఈ రోడ్డు అయితే అట్లుంది. దిగుడు ఎవడో గట్టే పట్టించే టైం ఏమో అని వెళ్తాయి. ఇంత పొగాకు తోట ఇక్కడ అంతా పొగాకు
చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు దింపొద్దు అసలు. రోడ్డు దింపితే మాత్రం జారిపోతుంది బండి. హైట్ రోడ్ ఉంటుంది కదా, సో రోడ్డు దింపినామంటే కొంచెం దిగినా సరే, ఎడ్జ్లో పోయినా సరే మట్టి అనేది మెత్తగా ఉంటే తసికిపోతుంది కదా, బండి అయితే దొరికి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. లేట్ అయినా సరే కానీ, ఆపుకొని అయినా సరే, ఎవరైనా అడ్డం వస్తే లేట్ అయినా సరే కానీ జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా. ఇంత నార్మల్ గుంతలకే ఒరుగుతుంది, అక్కడ ఇక్కడ వాలిపోతుంది బండి. చూడండి గుంతలు చూడండి ఎట్లుంది. మొత్తం ఈ మధ్యలో చిన్న రోడ్ ఉంది, ఈ రోడ్ పాటు పోవాల్సి వస్తుంది. ఇటు అన్ని గుంతలే ఉన్నాయి, పెద్ద పెద్ద బురద గుంతలు. బండి కొంచెం అటు ఇటు అయినా గుంతలు చాలా బాగున్నట్టుంది. ఇక్కడ యాక్చువల్గా బాగుంది, బాగు పైన వచ్చాము, బిల్డింగ్ కూడా ఉంది. మళ్ళీ మామూలు అడ్వెంచర్లు కొత్త కొత్త ప్లేస్లోకి వస్తే ఇట్లాంటి అడ్వెంచర్లు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తే అవే అడ్వెంచర్లు ఉంటాయి పక్కా. బ్రిడ్జి చూడండి ఎట్లుంది ఇక్కడ మళ్ళీ. మొత్తం పాడుపడ్డ బ్రిడ్జ్ లాగా అయిపోయింది ఇది. సిమెంట్ బ్రిడ్జ్ గట్టిగానే ఉంది కానీ చెట్లు గిట్లంతా వాటర్ కూడా ఉంది. మీరు స్కూల్ చేసిన తర్వాత మా అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చింది అనమాట. పెద్దగా ఉంది గైస్ బ్రిడ్జి, వాడి వరకు బ్రిడ్జే ఉంది, సిమెంట్ బ్రిడ్జే ఉంది. మట్టి గుంతలు అంతా బాగే. వర్షాకాలంలో అయితే ఇక్కడికి రావడానికి కష్టమైతే మనకు తెలిసి మ్యాక్సిమం. వర్షాకాలంలో ఫుల్ వర్షాలు వచ్చినట్టు అంతా నిండిపోతుంది, బ్రిడ్జి కూడా మునిగిపోతుంది. వీడికి మరి ఎట్లా వస్తాయో, బండ్లు ఎట్లా వస్తాయో ఏమో. ఒకసారి వర్షాకాలంలో మనకి ఏమైనా పడితే చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి. ఇసుక ట్రాక్టర్లు అయితే దీంట్లోకి వెళ్ళి పోయి వస్తున్నాయి, దీంట్లో దిగి ఎక్కుతున్నాయి. దీంట్లో పెద్ద పెద్ద అంత వాటరే ఉంది, అంత వాటరే. అటు ఇటు డైరెక్ట్ వాటర్ ఫ్లోనే ఉంది. దారి అయితే ఆడున్నట్టుంది గేటు ముందర. పోయి ఎంట్రీ చేయించి అడిగి పట్టిపది ఇద్దాం. లేదంటే ఆపి వంట చేసుకుందాం. టమాటాలు ఉన్నాయి, టమాటా కూర, అన్నం అయితే వేసుకుందాం. ఇక పెద్దగానే ఉంది ఇది అయితే, ఫామ్ అయితే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. కాకపోతే లోపలికే చాలా లోపలికి ఉంది. 1% వచ్చి ఇబ్బంది పడుతుంది చాలా. బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఒక విధమైన టార్చర్ అనిపించింది ఈరోజు అయితే. ఎందుకంటే కరెక్ట్ మధ్యాహ్నం తినకుండా పోయేసరికి పట్టిపోమన్నారు. వాళ్ళు తినడానికి వెళ్ళారు 12 గంటలకి. వచ్చే వరకల్లా పట్టిప్పుకున్నా, బట్టలు ఇప్పుకునే వరకల్లా పానం చల్లగా అయింది ఎండకి. సర్లే ఇంకా వండుకుందామా అని అనుకున్నా. బయట కర్రీ తీసుకొని పోయినా, పప్పు దొరికింది, పప్పు కర్రీ తీసుకొని పోయి వండుకుందామా అనేసి అడిగిన వాళ్ళని ఆల్రెడీ. ఫస్ట్ ఏమని అడిగినా, అన్లోడ్ అవుతుందా నేను టైం పడుతుందా అన్నం వండుకోను అంటే, వండుకో అని చెప్పి బాగా అని చెప్పిండు. సర్లే ఆయన వండుకుందామని పెట్టినా, అది కరెక్ట్ అయ్యే ముందర ఉడికే ముందర అలాగో గాడ అన్నాడు. సరే బంద్ చేసి మళ్ళీ పోయి బండి పెట్టేసి మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి అన్నం అయింది. అన్నం తింటున్నాం. మళ్ళీ ఇంటికి ముందరికి అని మళ్ళీ అన్నారు బండి. సర్లే అని తీసినాం. ఇంకా సరేలే పండుకుందాము ఇంకా అని బండి ఇంజన్ ఆఫ్ చేసి మంచిగా ఫ్యాన్ వేసుకొని అలా పండుకుందాం అనేసి పండుకున్నా. ఇంకా 10 నిమిషాలకు ఒకసారి వచ్చి ఇంటికి ముందరికి కానీ నిద్ర పోనీయకుండా ఏం పోనీయకుండా అసలు అంతే. మళ్ళీ బాడీ క్లీన్ చేయండి అని చెప్పిన. బాడీ క్లీన్ చేయండి, పైసలు ఇస్తా అని చెప్పిన. 100 రూపాయలు యాక్చువల్గా బాడీ క్లీన్ చేసి ఇవ్వాల్సిందే. వాడు 200 300 ఇవ్వాలని అడుగుతున్నాను. 100 రూపాయలు ఇస్తే చేయండి, లేకపోతే అని చెప్పిన. చేయమన్నారు. మళ్ళీ అది నేనే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే శాడిజం చూపిస్తారు. అట్లా ఇప్పుడు వాళ్ళని ఊడ్చుకోనియకుండా మనం ఊడ్చుకున్నాం అనుకో, వాళ్ళకి ఇంకా కుళ్ళ అవుతుంటుంది. కుళ్ళ అయ్యి బండిది మేము పోవాలని తలిగిరు ఒకటే. సర్లే అనేసి ఊడ్చి ఇంకా బండి తీసుకొని వచ్చిన. బండి మలతలేదు, మళ్ళీ ఆ సెటర్లోకి వెళ్ళి మలపనీకి. ఆ బండి మలపోయేసరికి అది ఎంగిల్ ముందర కొట్టి దాన్ని మలుపుకొని వచ్చి కాంట కాడికి వచ్చి కాంట వేసుకొని ఇప్పుడు వచ్చిన. బయటికి అయితే వచ్చి ముఖం గీకం కడుక్కొని బయలుదేరిపోయినా. మళ్ళీ అయితే మనం వేరే లోడ్కి అయితే వెళ్తున్నాం. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్.